హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం త్వరలో శక్తివంతమైన నవపంచమ రాజయోగంతో ఈ 3 రాశుల వారికి లాటరీ ఖాయం. ఆ రాశులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంది. శని గ్రహానికి, బుధ గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శనిదేవుడు కర్మలకు అధిపతి, న్యాయదేవత, క్రమశిక్షణ నేర్పే దేవుడు. ఇక బుధుడు గ్రహాల రాకుమారుడు, కమ్యూనికేషన్కు ప్రతినిధి. ఇటువంటి శని మరియు బుధులు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దృక్ పంచాంగం ప్రకారం అక్టోబర్ 26వ తేదీన ఉదయం 2:44 ఈ నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ శక్తివంతమైన రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులేంటో, వారికి ఏ విధంగా కలిసి రానుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది మిథున రాశి. నవపంచమ రాజయోగం మిథున రాశి జాతకులకు అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ సమయంలో మిథున రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. మిథున రాశి జాతకులు వారి ఎదుగుదలను చూస్తారు. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం కలుగుతుంది. మిథున రాశి జాతకులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. పూర్వీకుల నుండి ఆస్తి లాభాలు కలుగుతాయి. రెండవది మకర రాశి. నవపంచమ రాజయోగం మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులపైన పనిచేస్తారు. వీరి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుంది. పాత పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మూడవది కుంభరాశి. నవపంచమ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారు ఈ సమయంలో ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. ఈ రాశి వారు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఇది కుంభరాశి వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, విన్నారు కదండి, నవపంచమ రాజయోగం కారణంగా వ్యక్తిగతంగా మరియు ఆర్థికంగా మంచి ఫలితాలను పొందే రాశులు. ఖచ్చితమైన ఫలితాలు అనేవి సంపూర్ణ జాతకంపై ఆధారపడి ఉంటాయి. దయచేసి గమనించగలరు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.